అరే బాబాయ్ వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో నేను ఒక కవిత చదివాను. చాలా బాగుంది. సో 1870లో లక్ష్మీ నరసయ్య గారు అనే కవి ఈ కవితను రాశారు. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే కచ్చట తప అని తెలుగులో మనం చదువుతాం కదా, ఆ కచ్చట తపని ఉపయోగించి ఈ యొక్క కవిత్వాన్ని రాశారు. మీకోసం నేను ఒకసారి చదివి వినిపిస్తాను. హియర్ విత్ ద పొయిట్రీ. వద్దు అంటే మొదలు పెట్టావుగా, మరి మధ్యలో ఆపేస్తే ఎలా? కృంగి కృషించిన చెట్టును సైతం నిలబెట్టగలిగే సత్తా నీది, కానీ నువ్వే ఆగిపోవడం కర్కశంగా అనిపించట్లేదా? బరువు అవుతుందని తెలిసేగా ఎత్తుకున్నావు, మరీ బాధ్యతారహితంగా వదిలేస్తే ఎలా? చిమ్మట కొట్టిన చిత్కారాలను సైతం సత్కారాలుగా మార్చగలిగే శక్తి నీది, కానీ నువ్వే చతికిల పడిపోవడం చేతకానితనంగా అనిపించట్లేదా? గమనం ఉన్న గమ్యం లేని దారి అని తెలిసే పైన మొదలు పెట్టావుగా, మరి గత్యంతరం లేక ఆగిపోతా అంటే ఎలా? టక్కరు ఎత్తుకు సైతం టక్కును సమాధానం ఇవ్వగలిగే సత్తు అనేది, కానీ నువ్వే సన్నగిల్లిపోవడం నీ సమయస్ఫూర్తికి సంఖ్యలుగా అనిపించట్లేదా? ఆశల యుద్ధంలో ఆర్థికంగా అతలాకుతలమవుతావని తెలిసే సమరశంఖం పూరించావుగా, మరీ శత్రువు దాటికి భయపడితే ఎలా? తప్పులను సైతం తెలుసుకుని ఒప్పులుగా మార్చుకోగలిగే నైపుణ్యం నీది, కానీ ఈ కాస్త కష్టానికే నువ్వు ప్రక్కకు తప్పుకోవడం తప్పనిపించట్లేదా? నువ్వేం చేయలేవు అని అన్నప్పుడే ప్రయత్నం చేసావుగా, మరి ఫలితం రాకుండా విరమిస్తే ఎలా? ప్రమాదం పీకల మీదకి వచ్చిన మెదడుకు పదును పెట్టగలిగే ప్రవర్తన నీది, కానీ నువ్వే నీ వ్యక్తిత్వం నుండి పారిపోవడం పిరికితనంలా అనిపించట్లేదా? లే, బ్రతుకు, నీకులాగానే బ్రతుకు, ఎందుకంటే ఇదే అసలు సిస్సలైన బ్రతుకు అని రాశాడండి. సో ఇది ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి రివర్స్ వెళ్ళి, మేబీ నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో తెలీదు, ఒకసారి ఆలోచించి ఆ వర్డ్స్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే, వాహ్ ఏం రాశాడండి. ఇప్పుడు మీకు ఈ కవిత చాలా అందంగాను, చాలా పొయిట్రీగాను, చాలా మంచిగాను అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు అందరూ నన్ను క్షమించాలి, ఇక్కడ ఒక అబద్ధం చెప్పాను. అదేంటంటే ఇది నేను రాసిన పొయిట్రీయే, కానీ ఇలాంటి కొన్ని మంచి మాటలు మహానుభావులు చెప్తే వింటారు, కానీ మనలాంటి చెప్తే ఎవడంటాడండి. అందుకే అసలు 1870లో లక్ష్మీ నరసయ్య గారు అనే కవే లేరు, అది మా తాతయ్య గారి పేరు. సరే, ఏదైతేనే మంచి విషయం వెళ్ళాలనుకున్నానో వెళుతుందని ఆశిస్తున్నాను.